హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ ఫ్రెండ్స్. 2025 మన సాయి కలర్ షెడ్ లో అయితే థర్డ్ అప్డేట్. లాస్ట్ అప్డేట్ లో అయితే కొన్ని గణపతులు అయితే చూపించింది కదా, అట్లనే ఇప్పుడు ఇంకా కొన్ని గణపతులు అయితే మేకింగ్ జరిగింది. అట్లనే లాస్ట్ అప్డేట్ లో చూపించిన గణపతులు అయితే ఫినిషింగ్ వర్క్, అట్లాగనే మనకి చేతులు కాళ్ళు అనే అటాచ్మెంట్ అయితే జరిగి ఫినిషింగ్ వర్క్ జరుగుతుంది. అట్లనే మన ఇయర్ 2025 లో మన సాయి కలర్ చెట్ల గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఒక్కసారి అయితే అడ్రస్ అయితే చూసుకుందాం. మనకి కోరుట్ల నుంచి మెట్పల్లి పోయే రోడ్ లో మన ముక్కాస్ ఫంక్షన్ హాల్ ఆపోజిట్ లో అయితే మన సాయి కలర్ షెడ్ బోర్డు అయితే అవబడతా ఉంటది. ఇక లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్లే ముందు అయితే ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అందరైతే వీడియో చూస్తున్నారు, లైక్ కొట్టేట్లా కుదిరితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి గరుడ మీద అయితే నాట్యం చేస్తున్నట్లయితే ఇచ్చారు. గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి కింద గరుడ పైన అయితే గణపతి అయితే నాట్యం చేస్తున్నట్టుంది ఫ్రెండ్స్. గణపతికి అయితే టోటల్ గా అయితే 6 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అట్లనే ఇక్కడ గణపతి పక్కన చూసుకోవచ్చు. మనకి మూషికని అయితే నెక్స్ట్ లెవెల్ అంటే డిఫరెంట్ గా అయితే ఇచ్చారు, చాలా పెద్దగా. మూషిక మెల్ల కూడా అయితే లడ్డు చూసుకోవచ్చు. మన గణపతికి ఎంతో ఇష్టమైన మోదక్ లడ్డు. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు గజరాజు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది మనకి. అట్లనే గణపతి నాట్యం అంటే మనకి గణపతి అయితే గరుడ దేవుడు మెల్లో కూడా చూసుకోవచ్చు. శేషనాగ్ని అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఇచ్చారు. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి అయితే చూసుకోండి. అట్లనే మనకి గరుడ మీద అయితే గణపతి నాట్యం చేసే స్టిల్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి టోటల్ గా గణపతికి కూడా అయితే 6 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. అట్లనే ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు. అట్లనే ఇటు పక్క ఇంకో గణపతి చూసుకోవచ్చు. ఇప్పుడే మన ఫినిషింగ్ వర్క్ అటాచ్మెంట్ అయితే జరుగుతుంది. అట్లనే ఇటు పక్క అయితే మన గణపతి అయితే సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు. గణపతి కూర్చున్న స్టిల్ చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనకి బ్యాక్ డ్రాఫ్ట్ లో చూసుకోవచ్చు హరహర మహాదేవన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి గణపతికి అయితే బ్యాక్గ్రౌండ్ లో అయితే అన్ని గణపతి విగ్రహాలు అయితే వచ్చినాయి చూసుకోండి. అట్లనే మన గణపతి చేతిలో కూడా అయితే మనకి ఇక్కడ మూషికని అయితే ఇచ్చారు. మన గణపతి సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. జ్యువెలరీ వర్క్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఈ గణపతి హైట్ వచ్చేసి దాదాపు 10 to 12 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది. అట్లనే ఇటు పక్క ఇంకో గణపతి అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ గణపతి అయితే మనకి పీఠ మీద కూర్చున్నట్లయితే ఉంది. మనకి గణపతికి స్పెషల్ ఏంటంటే మనకి చెవులు అయితే డిఫరెంట్ గా అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ కూడా అయితే చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి అయితే చూసుకోండి. మనకి ఇక్కడైతే ఓంకారం ఇచ్చారు, పైన త్రిశూలంని కూడా అయితే ఇచ్చారు. గణపతి చెవులు చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. మన బ్యాక్ డ్రాప్ లో సూర్య భగవాను కూడా అయితే ఇచ్చారు. మన గణపతి అయితే మంచిగా పీఠ మీద కూర్చున్నట్లయితే సింపుల్ గా అయితే ఉన్నది. అట్లనే ఇటు పక్కకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి గణపతి అయితే స్టాండింగ్ పొజిషన్. మనకి అటు ఇటు అయితే 2 సింహాలను అయితే ఇచ్చారు. గణపతి నిల్చున్న స్టిల్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన బ్యాక్ డ్రాఫ్ట్ లో కూడా చూసుకోవచ్చు. మనకి సూర్య భగవాను అయితే ఇచ్చారు. గణపతికి టోటల్ గా 4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. అవి కూడా అయితే డిఫరెంట్ అంటే మంచి స్టిల్స్ తో అయితే ఇచ్చారు. మన గణపతికి అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఆశీర్వాదం చెయ్యి. అట్లాగే ఇటు పక్క అయితే మనకి దర్జాగా మన సింహం మీద అయితే గణపతి చెయ్యి పెట్టి అయితే నిల్చున్న స్టిల్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లానే ఇటు పక్క అయితే ఇదైతే మనకి 8 to 10 ఫీట్స్ అయితే ఉంది. అట్లనే ఇదే గణపతి మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు 14 ఫీట్స్ 12 to 14 ఫీట్స్ మధ్యలో అవుతుంది. స్టాండింగ్ గణపతి చాలా పెద్దగా అయితే ఉంది గణపతి. మనకి ఈ గణపతి ఇంకా అటాచ్మెంట్ అయితే జరగలే, అటాచ్మెంట్ అయితే జరుగుతున్నాయి. ఇక ముందు అయితే మంచి అప్డేట్స్ కూడా అయితే వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇటు లోపలికి కూడా అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి గరుడ దేవుడు, అలాగే గణపతి అయితే మంచిగా సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. మన బ్యాక్ డ్రాఫ్ట్ లో కూడా చూసుకోవచ్చు హరహర మహాదేవన్ అయితే మంచి స్టాండింగ్ పొజిషన్ లో డమ్మరకం మీద అయితే నిల్చుని అయితే ఉన్నాడు. అట్లనే ఇటు పక్క అయితే మనకి పార్వతీదేవి. అట్లనే పైన చూసుకోవచ్చు మనకి శివలింగం పైన కూడా చూసుకోవచ్చు మనకి శేషనాగ్ని అయితే ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది గణపతి కూర్చున్న స్టిల్ కూడా అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. మన గణపతికి అయితే టోటల్ గా 4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. అట్లనే మన గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు 12 to 14 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది. మన కిరీటం వెనకాల కూడా చూసుకోవచ్చు త్రిశూలం అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇటు లోపల కూడా అయితే వెళ్దాం. ఇప్పుడైతే మనకి ప్రెసెంట్ ఏంటంటే ఫినిషింగ్ వర్క్ అటాచ్మెంట్ అయితే జరుగుతుంది. గణపతికి సంబంధించిన తొండము అటాచ్మెంట్, చేతులని అటాచ్మెంట్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి సింపుల్ గా పీఠ మీద కూర్చున్న గణపతి. మన బ్యాక్ గ్రౌండ్ కూడా అయితే ఏం రాయాలి. మన కిరీటం వెనకాల అయితే కొద్దిగా రౌండ్ షేప్ అయితే ఇచ్చారు. ఈ గణపతి చెవులు కూడా అయితే డిఫరెంట్ గా అయితే ఉన్నాయి. మనకి గణపతి హైట్ వచ్చేసి కూడా 8 to 10 ఫీట్స్ అయితే ఉంది. మనకి గణపతికి టోటల్ గా 4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. అట్లానే ఇటు పక్క ఇంకో గణపతి అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకైతే నెమలి ఆర్చి గణపతి, నెమలి ఆర్చి సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఇక్కడ పక్క చూసుకోవచ్చు. మనకి సీతాదేవి రాముడిని అయితే ఇచ్చారు. గణపతి అయితే కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. మనకి ఇది నెమలి ఆర్చి మీద అయితే మనకి సీతాదేవి రాముడిని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇటు పక్కకైతే వెళ్దాం. ఇంకా ముందుకైతే ఇంకా మంచి గణపతులు అయితే ఉన్నాయి.
ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి ఇక సింహం మీద అయితే గణపతి అయితే దర్జాకు కూర్చున్నట్లయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ లో త్రిశూలం కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ సింహానికి చూసుకోవచ్చు కూరలు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. గంభీరంగా మంచిగా గణపతి అయితే మన సింహం అయితే గంభీరంగా ఉంది. అట్లనే వెనకాల బ్యాక్గ్రాఫ్ లో కూడా త్రిశూలం అయితే ఇచ్చారు. ఫినిషింగ్ వర్క్ అయితే జరిగి అటాచ్మెంట్ అయితే జరిగినాయి. ఎట్లాగే ఇటు పక్క చూసుకోవచ్చు మనకి సింపుల్ గా ఉన్న గణపతి, మనకి లాల్ బాగ్చా టైప్ గణపతి చూసుకోవచ్చు. మనకి దాదాపు 3 ఫీట్స్ అయితే ఉంది మన లాల్ బాగ్చా గణపతి చూసుకోవచ్చు. మనకి ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన సాయి కళాశాలలో 3 ఫీట్స్ నుంచి పట్టుకుంటే ప్రెసెంట్ అయితే 14 ఫీట్స్ గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు. అట్లానే ఇది ఇటు పక్క చూసుకోవచ్చు ఇంకో గణపతి మనకి ఇక మనకి బ్యాక్గ్రాఫ్ లో సూర్య భగవాను అయితే ఇచ్చారు. గణపతి అయితే మనకి సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది స్టిల్. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు ఇంకొక మోడల్. ఈ గణపతి చూసుకోవచ్చు మనకి సింహం మీద గణపతి అయితే మంచిగా దర్జాగా అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. బ్యాక్గ్రాఫ్ లో చూసుకోవచ్చు దుర్గమ్మ వారి ఫేస్, అట్లనే ఇటు పక్కన శివుడు, ఇటు పక్క పార్వతీదేవి ఫేస్ అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు 5 to 6 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇటు లోపలికి కూడా అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి మొత్తం అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి కూడా చూసుకోవచ్చు మనకి గరుడ ఆర్చి, ఇది కూడా మనకి గరుడ ఆర్చి బ్యాక్గ్రాఫ్ లో కూడా చూసుకోవచ్చు. పైన మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం ఫ్రెండ్స్. అక్కడే ఇట్లా అట్లనే గణపతి కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు. మనకి చాలా అద్భుతంగా అయితే ఉంది. మనకి గణపతి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది. మనకి వెనకాల బ్యాక్గ్రాఫ్ లో అయితే రాముని అయితే ఇచ్చారు. గణపతి కిరీటం కూడా ఒక యూనిక్ డిజైన్ లో అయితే ఇచ్చారు. కింద చూసుకోవచ్చు మనకి గజరాజన్ అయితే ఇచ్చారు. వినాయకుడు కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. ఈ గణపతి అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. సింపుల్ గా అయితే మనకి నందీశ్వరుడు మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు. వెనకాల బ్యాక్గ్రాఫ్ అయితే కిరీటం వెనకైతే ఒక రౌండ్ షేప్ అయితే ఇచ్చారు. సింపుల్ గా అయితే ఉంది మనకి చూసుకోవచ్చు. ఇక్కడ మనకి తొండం మీద అయితే శివలింగం కూడా అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ అయితే చాలా బాగుంది. ఇంకా మనకి కలరింగ్ వేసి జ్యువెలరీ వర్క్ కి పెయింటింగ్ వేస్తే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. చూసుకోవచ్చు ఇటు పక్క ఈగల్ ఆర్చి గణపతి. మనకి సింపుల్ గా గణపతి అయితే సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు. అది కూడా ఒక యూనిక్ డిజైన్ లో అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. చూసారుగా ఇటు పక్క కూడా చూసుకోవచ్చు. మనకైతే ఈ గణపతి అయితే దాదాపు 3 ఫీట్స్ అయితే ఉంది. 3 to 4 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది. మనకి నందీశ్వరుడు ఇటు పక్క డమరకం మీద మధ్యలో అయితే గణపతి కూర్చుండు. మనకి బ్యాక్గ్రాఫ్ లో అయితే శేషనాగుని అయితే ఇచ్చారు. చూసుకోవచ్చు అది కూడా చాలా బాగుంది. మనకి 5 పడగల శేషనాగుని అయితే ఇచ్చారు. కిరీటం వరకు జ్యువెలరీ వర్క్ కుందన్ వరకు చాలా బాగుంది. మూషిక అయితే ఒక యూనిక్ డిజైన్ లో ఉంది. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు ఒక 2 చూసుకోవచ్చు. ఇది డిఫరెంట్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. గణపతి అయితే మనకి చూసుకోవచ్చు. మనకి గణపతి బ్యాక్గ్రాఫ్ లో మనకి శివలింగం అయితే ఇచ్చారు. అది కూడా ఒక యూనిక్ డిజైన్ లో అయితే ఇచ్చారు. పైన శేషనాగుని అయితే ఇచ్చారు. చూడండి హరహర మహాదేవ స్టైల్లో. వెనకాల త్రిశూలం, అది త్రిశూలం మధ్యలో అయితే మనకి ఇక్కడ వినాయక మన శివలింగం అయితే ఇచ్చారు. గణపతి కూర్చున్న స్టిల్ కూడా బాగుంది. ఇక్కడ నందీశ్వరుని అయితే ఒక యూనిక్ డిజైన్ లో అయితే ఇచ్చారు. అలాగే ఇటు పక్క చూడొచ్చు మూషిక అయితే లడ్డు తింటున్నట్లయితే ఇచ్చారు. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు. ఇది కూడా సింపుల్ గా అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి 3 ఫీట్స్ గణపతి. ఇక ఇటు పక్క చూసుకోవచ్చు. ఇవన్నీ మనకి సేమ్ గణపతులు. ఇవి కూడా సేమ్ గణపతులు. ఇంకా అటు పక్క అయితే చూద్దాం. ఇటు పక్క కూడా అయితే మనకి సేమ్ అదే గణపతులు. వెనకాల బ్యాక్గ్రాఫ్ లో చూసుకోవచ్చు. ఈ గణపతి అయితే చాలా బాగుంది. మనకి మన నందీశ్వరుడు. అలాగే ఇటు పక్క గణపతి కూర్చున్న స్టిల్ చాలా బాగుంది. వెనకాల చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. చూసుకోవచ్చు మనకి ఆర్చి. గణపతి కిరీటం మీద కూడా చూసుకోవచ్చు. జ్యువెలరీ వర్క్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక మనకి ఫినిషింగ్ చేసి కలరింగ్ వేస్తే అయితే ఒక లుక్ అనేది వస్తుంది. ఇవన్నీ గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి. అట్లనే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇట్లాంటి మంచి మంచి గణపతి వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. ఇక చూసుకోవచ్చు ఇది దాదాపు 6 ఫీట్స్ అయితే ఉంది గణపతి. మన గణపతికి జ్యువెలరీ వర్క్ అలాగే కుందన్ వర్క్ చాలా బాగుంది. గణపతి పీట మీద కూర్చున్న గణపతి సింపుల్ గా అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ ఏం రాలే మనకి. గణపతికి అయితే 4 చేతులు అయితే ఇచ్చారు. ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు చూసుకోవచ్చు. ఇది అయితే మనకి ఆర్చి అయితే చాలా బాగుంది. మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి. బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయితే రౌండ్ షేప్ లో సూర్యభగవాన్ టైప్ లో అయితే ఇచ్చారు. ఈ గణపతి కూడా చాలా బాగుంది. మనకి నెమలి ఆర్చి అయితే ఇచ్చారు వెనకాల అయితే. చూసారుగా ఇటు పక్క అయితే ఇక నందీశ్వర్